మీరు నా 6 గ్యారంటీస్లో ఒకటి చెప్పారు, స్మార్ట్ సిటీ, అండ్ రిమైనింగ్ 5 వచ్చి సెకండ్ వన్ ఇస్ ఫ్యాక్టరీస్ తెస్తాను, ఉద్యోగాలు పుట్టించేదానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయగలుగుతాను. ఫ్యాక్టరీస్ ఎందుకు అంటే నాకు ఉండే నెట్వర్క్, ఐ ఇండస్ట్రియలిస్ట్. నేను వరల్డ్లో ఎవరితో అయినా కనెక్ట్ కాగలుగుతా, ఎవరితో అయినా అపాయింట్మెంట్ తెచ్చుకోగలుగుతా. యూ నేమ్ ఎనీ వన్ ఇన్ ద వరల్డ్, వీళ్ళతో మీరు అపాయింట్మెంట్ తెచ్చుకొని కలచగలుగుతారంటే ఆ కేపబిలిటీ, ఆ కెపాసిటీ నాకు ఉంది. బికాజ్ ఐఎమ్ అన్ ఇండస్ట్రియలిస్ట్, దెన్ ఐఎమ్ ఏ పొలిటీషియన్. సో ఆ నెట్వర్క్తో మనకి ఇక్కడ సార్ చంద్రబాబు గారు 2014 నుంచి 19లో ఇండస్ట్రియల్ జోన్ పెట్టారు, ఎయిర్పోర్ట్ ఇచ్చారు. రేపు సార్ వచ్చిన తర్వాత రాయితీలు అనేది ఉంటాయి. అండ్ నమ్మకం, సార్ అంటే చంద్రబాబు గారు అంటే ఒక నమ్మకం తెలుసు, అంటే విజనరీ లీడర్. అండ్ అట్ ద సేమ్ టైం ఇండస్ట్రియలిస్ట్ కానీ బిజినెస్ హౌసెస్ కానీ దే ఆల్వేస్ థింక్ యునో సార్ చెప్పినారు అంటే గ్యారంటీ అవుతాయి, వాళ్ళకు ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ వస్తుందని. సో ఆ ప్లాట్ఫామ్ కూడా తీసుకొని వాళ్ళ సపోర్టు తీసుకొని నేను ఇండస్ట్రీస్ని కల్చో వాళ్ళని రిక్వెస్ట్ చేసి మనం ఓన్ టైప్లో వర్కౌట్ చేసి ఇండస్ట్రీస్ తెస్తే ఇక్కడ ఉద్యోగాలు పుడతాయి. ఎందుకంటే డిగ్రీలు చదివి పీజీలు చదివి అదేదో వాలంటీర్ ఉద్యోగం చేసి, అదేదో వాలంటీర్ అంటే ఐఏఎస్ ఉద్యోగం అనుకొని లేకపోతే ఐపీఎస్ ఉద్యోగం అనుకొని పాపం వాళ్ళ మైండ్ సెట్ మార్చి పడేశారనమాట ఈ గవర్నమెంట్. సో వీఆర్ ట్రయింగ్ టు సీ దట్ ఇఫ్ ఇండస్ట్రీస్ కమ్ వీళ్ళకి ఒక ప్లాట్ఫామ్, తర్వాత మెగా జాబ్ మేళాలు పెడతా, స్కిల్ డెవలప్మెంట్లో చేస్తా, ఇట్లాంటివన్నీ థాట్స్ ఉన్నాయి. అది ఒక సెకండ్ గ్యారెంటీ. ఏంటంటే ఎంప్లాయ్మెంట్ దొరికితే ఖచ్చితంగా ఇండస్ట్రీస్ వస్తే ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, అది పెరుగుతుంది. దెన్ ఆటోమేటిక్గా రెవెన్యూ పెరుగుతుంది. సార్ ఒక కియా ఫ్యాక్టరీ అనంతపూర్ రూపురేఖలు మార్చేసి డిస్ట్రిక్ట్నే, నాట్ జస్ట్ వన్ టౌన్ ఆర్ ఎనీథింగ్, టోటల్ డిస్ట్రిక్ట్ హ్యాడ్ అ చేంజ్ ఓవర్. సో నేను అనేది అట్లాంటి ఫ్యాక్టరీ ఒక్కటి తెచ్చిన కర్నూలులో ప్రతి ఒక్కళ్ళు ఆదాయం పెరుగుతుంది, ఇండ్లు ఉన్న ల్యాండ్ ఉన్న వాల్యుయేషన్ పెరిగిపోతుంది, అన్నీ అవుతాయి. సో ఇన్కమ్ అనేది జనరేషన్ ఎక్కువ అవుతుంది అంటున్నా వెన్ యూ గెట్ ఇండస్ట్రీ. సో అది 100% గ్యారంటీ ఇచ్చా దట్ ఐ విల్ బి గెటింగ్ ఇండస్ట్రీస్ ఫర్ కర్నూలు అని.